బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో నేడు రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి జల్లులు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలతో పాటు యానాంలో వాతావరణం పొడిగా మారుతుందని, తీరం వెంట బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లవచ్చునని, ఏ ప్రమాదం లేదని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాయలసీమలోని వైఎస్ఆర్ కడప జిల్లా, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమరావతి వాతావరణ కేంద్రం సూచించింది. నవంబర్ 4న ఏపీకి వర్ష సూచన అంతగా లేదు. తెలంగాణలో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, నారాయణపేట్, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది వాతావరణ శాఖ.